వేములవాడ బల్దియా రాష్ట్రంలోనే అత్యధిక బకాయి ఉన్న మున్సిపాలిటీ ఇదే. సుమారు 7.20 కోట్ల బకాయి. వేములవాడ బల్దియా గాడి తప్పింది. కరెంటు బిల్లుల చెల్లింపులో అప్రతిష్టను మూటగట్టుకున్నది. ప్రజల ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్న బకాయి చెల్లింపులో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నది. ఏడాది కాలంలో సిరిసిల్ల సెస్కు 7.20 కోట్ల బకాయి పడింది. అయితే బాకీ తీర్చేందుకు మున్సిపల్ యంత్రాంగం ఇప్పటి వరకు 1,91,00,000 చెక్కులు ఇచ్చినా డబ్బులు జమ కాకపోవడం, మరోవైపు నెల నెల ఛార్జీలు తడిసి మోపడవుతుండడంతో రాబట్టుకోవడం సెస్ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఏడాదిగా పేరుకుపోతున్న కరెంటు బిల్లులు, చెక్కులు ఇచ్చిన జమ కాని డబ్బులు, బాకీ వసూలుకు సెస్ అధికారుల అపసోపాలు. వేములవాడ మున్సిపాలిటీ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభతో జాతీయ స్థాయిలో రాణించి అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నది. కానీ కొద్ది రోజులుగా పాలన గాడి తప్పింది. అస్తవ్యస్తంగా తయారైంది. కరెంటు బిల్లుల మొండి బకాయి జాబితాలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వేములవాడ పురపాలక సంఘం పరిపాలనలో భాగంగా అనుబంధ గ్రామాలతో కలిపి 250 విద్యుత్ సర్వీసులున్నాయి. దాదాపు ప్రతి నెల 16 లక్షల నుంచి 20 లక్షల వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. అయితే 2023 సంవత్సరం నుంచి తరచూ పెరిగిన బకాయిలు ఇప్పుడు భారంగా మారి కోట్లకు చేరాయి. ఇటీవల సెస్ విద్యుత్ అధికారులు ఫిబ్రవరి నాటికి 6,07,00,000 37,314 బకాయి ఉందని పేర్కొనగా మార్చి నాటికి 7,20,00,000కు చేరినట్లు అధికారులు తెలిపారు. కాగా తాము దశలవారీగా బాకీలు చెల్లిస్తున్నామని మున్సిపల్ అధికారులు వెల్లడిస్తున్నారు. వేములవాడ మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ బాకీ ఉందని సెస్ అధికారులు ఇచ్చిన నోటీస్ ఇక్కడ మనకు చిత్రంలో కనిపిస్తూ ఉంది. మళ్ళీ బాకీ నోటీసులు ఇస్తున్నాం. వేములవాడ మున్సిపాలిటీ సెస్గా అత్యధికంగా విద్యుత్ బకాయి పడ్డది. బకాయిలు వసూలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి మాపై ఒత్తిడి వస్తున్నది. అయితే ట్రెజరీ చెక్కులు ఇస్తున్న నగదు మాత్రం జమ కావడం లేదు. గతేడాది జనవరిలో ఇచ్చిన చెక్కు ఇప్పటి వరకు నగదు జమ కాలేదు. మార్చి నాటికి 7,20,00,000 బకాయి ఉన్నట్టు నోటీసులు జారీ చేస్తున్నాం. గంగాధర్, ఏడీఈ సబ్ డివిజన్, వేములవాడ.